హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక 3 శుభవార్తలను అయితే తీసుకొచ్చారండి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక నేరుగా రైతుల ఖాతాల్లోకి 9,500 రూపాయల నుంచి 75,000 రూపాయల వరకు కూడా జమ కాబోతున్నాయి. ఇక ఏ జిల్లాల రైతులకు ముందుగా జమ చేస్తారు, ఏ ఏ మనకు ఎన్ని ఎకరాల రైతులకు ముందుగా పైసలు అయితే జమ అవుతాయనే వివరాలు మీకు తెలియజేస్తాను. అలాగే ఇప్పటికే విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ డబ్బులు జమ కాకపోతే ఏం చేయాలి, ప్రభుత్వం అయితే ఒక రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు పడని వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. చాలా మంది చివరి వరకు చూడట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నాలాంటి వికలాంగుడికి తప్పకుండా మీరు వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు సహాయాన్ని అందించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎన్నో రకాలుగా వృధాగా డబ్బులు అనేది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొద్దిగా నాలాంటి వాడికి అయితే సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా తప్పనిసరిగా వీడియో కింద లైక్ బటన్ ఉంది, ఈ విధంగా లైక్ చేసేయండి వీడియోని. అలాగే తప్పకుండా పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోను దోస్తులందరికీ కూడా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విడుదల చేసేటువంటి అప్డేట్స్ను మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు రైతు రుణమాఫీ ద్వారా లబ్ధిని పొందుతున్నారో వారికి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇప్పటికే రైతు రుణమాఫీని 3 విడతల్లో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇందులో మొదటి విడత రుణమాఫీ కింద 1,00,000 రూపాయలు, రెండో విడత రుణమాఫీ కింద 1,50,000 రూపాయలు, మూడో విడత రుణమాఫీ కింద 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేశారండి. ఇందులో ఇప్పటికీ రెండో విడత డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఎల్లుండి నుంచి అంటే 15 ఆగస్టు నుంచి మూడో విడత రుణమాఫీ మొదలవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. ఇక మనకు 3 విడతల్లో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అందులో మొదటి విడతగా 1,00,000 రూపాయలను, రెండో విడతగా 2,50,000 రూపాయలను, మూడో విడతగా 2 లక్షల రూపాయలను అయితే విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అయ్యాయి. ఇక చాలా మందికి ఏంటంటే రుణమాఫీ డబ్బులు జమ కాలేదని ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయన్నమాట. ఈ నేపథ్యంలోనే మనకు కంప్లైంట్స్ వెళ్ళడంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ కంప్లైంట్స్ పట్ల మనకు కీలక ప్రకటన అయితే చేసింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక నెల రోజుల పాటు కూడా ఈ కంప్లైంట్స్కి సంబంధించి స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టనున్నట్లు, అంటే మనకు రుణమాఫీ పడని వారికి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టి ఆ స్పెషల్ డ్రైవ్ ద్వారా వారికి తగినటువంటి మనకు ఏదైతే మనకు డబ్బులు పడని వారు ఉన్నారో వారందరూ కూడా ఆ స్పెషల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేస్తారు. మీరు ఆ స్పెషల్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని లక్షల రూపాయల రుణమాఫీ అనేది జమ కాలేదు, ఇక మీకు రుణం ఎంత ఉంది అనే వివరాలన్నీ కూడా మీ ఆధార్ కార్డు, మీ బ్యాంక్ అకౌంట్, ఈ డీటెయిల్స్ అన్నిటితో కూడా మీరు వారికి కనుక ఆ ఆధారాలు అనేవి సమర్పిస్తే మీకు అందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రుణమాఫీని అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు జారీ చేశారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రుణమాఫీ పడనటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఈ విషయాన్ని తెలియజేశారు. ఒక నెల రోజుల పాటు కూడా క్యాంప్ అయితే ఏర్పాటు చేస్తారు. అక్కడికి వెళ్ళి మీరు ఫిర్యాదు అనేది చేసి మీ యొక్క రుణమాఫీ డబ్బులు అయితే మీరు తిరిగి మళ్ళీ కూడా పొందొచ్చు అనమాట. అంటే జమ కాని ఏదైనా కారణం చేత జమ కాకుండా బ్యాంక్ అకౌంట్ సక్రమంగా లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాలుగా మీకు డబ్బులు పడని వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా స్పెషల్ క్యాంప్ అనేది పెట్టి ఆ స్పెషల్ క్యాంప్ ద్వారా మీకు ఈ రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక ఈ రుణమాఫీ అనేది నెల చివరి వారంతో ముగుస్తుంది. ఈ రుణమాఫీ ముగిసిన వెంటనే కూడా రైతుల ఖాతాల్లోకి 1 నుంచి 5 ఎకరాల వారికి ఈ 77,500 రూపాయల నుంచి 37,000 రూపాయల వరకు కూడా ఈ రైతు బంధు డబ్బులను అయితే అంటే రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు కూడా మనకు ఎకరానికి 7,500 రూపాయల నుంచి 10 ఎకరాల వరకు కూడా సాయం చేస్తామన్నారు. ఇక భారీగా లబ్ధిదారులను కూడా ఈ యొక్క పథకం నుంచి తొలగించారనమాట. గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది. ఇక ఎవరైతే 10 ఎకరాల పైన భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరినీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకంలో నుంచి కూడా తీసివేయడం జరిగింది. ఇక గతంలో ఎవరైతే రైతు బంధు కింద 10 ఎకరాల వరకు కూడా సాయాన్ని పొందారో వారి పేర్లు అయితే అలాగే ఉంటాయి. 10 ఎకరాల పైన ఉన్నటువంటి 10 ఎకరాల పైన 1 సెంటు ఉన్నా కూడా వారి పేర్లు అయితే తొలగించడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా ఈ రుణమాఫీ ఈ రైతు భరోసా డబ్బు అయితే రాదనమాట. ఇక మన సీఎం గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరింత మంది లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా కూడా ఆయన అయితే మనకు ఈ రైతు భరోసా కింద మరొకసారి వారికి అమౌంట్ అయితే వేయడానికి నిర్ణయించుకున్నారు. ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి పైసలు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి అర్హుల జాబితా లాంటివి తయారు చేస్తున్నారు. ఈ అర్హుల జాబితాలో పేర్లను బట్టి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తారనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ డబ్బులను అయితే తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. ఇక మనకు ఈ రుణమాఫీ అనేది 15 ఆగస్టు నుంచి 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొదలవుతుంది. ఈ నెల 30 వరకు కూడా మనకు ఈ రుణమాఫీ అనేది పూర్తి అయిపోతుంది. తర్వాత నుంచి కూడా ఈ రైతు భరోసా కింద గతంలో కంటే భిన్నంగా గతంలో 5,000 మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ 7,500 రూపాయల చొప్పున అయితే ఇస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా డబ్బులు అయితే ఇచ్చి మీకు అందరికీ కూడా ఈ రుణమాఫీ పైసలు అయితే మనకు రైతు భరోసా పైసలను అయితే విడుదల చేస్తారు. ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులకు కూడా డబ్బులు అయితే వస్తుంది. కేవలం చిన్న సన్నకారు రైతులకు మాత్రమే, అది కూడా వ్యవసాయం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ రైతులకు మాత్రమే ఈ సాయాన్ని అందించే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గమనించి మనకు 15 ఆగస్టు రోజునైతే కీలక ప్రకటన చేస్తుంది ఈ రైతు భరోసాకు సంబంధించి కూడా. ఇక ఆ రోజు మనకు డేట్ అనేది ఫిక్స్ చేసి ఏ తేదీ నుంచి వారికి డబ్బులు అయితే వేస్తారనే విషయాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి అప్డేట్స్ అయితే మీకు తరచూ వస్తూ ఉంటాయి. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా అలాంటి వికలాంగుడికి మీరు సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయాన్ని అయితే పంపించండి.